హలో అండి, అందరికీ నమస్తే. ఇది నిన్నటి బ్లాగ్ అండి. గురువారం ఫస్ట్ శ్రావణ లక్షవారం అంటారు కదా, అది మేము లక్షవారం అంటాము. మీరు ఏమంటారు అనేది నాకు కామెంట్ చేయండి. మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత రైతు బజార్ వెళ్ళాను. అక్కడ గిన్నెలు చూపిస్తున్నాను కదా, మార్నింగ్ టిఫిన్ అని తినేసి కడిగేసి పక్కన పెట్టాను. పూజ చేసుకున్నాను కదా చూపిస్తున్నా, ఎందుకంటే మార్నింగ్ షూట్ చేయలేదు, హడావిడి అయిపోయింది. పిల్లలు తినివన్నీ అయిపోయి నేను మా వారు తిని వాళ్ళ వదిలేసాను. అప్పటికే తిడుతున్నారు మా వారు, టైం అయిపోతుంది ఫాస్ట్గా రా అని. పిల్లలకి మార్నింగ్ రాగిజావ చేశాను. వాళ్ళు తాగేగా ఉండేది, మేము తాగాము. కొంచెం మిగిలింది, నేను ఈవినింగ్ టైం ఏదో టైంలో తాగేస్తాను. ప్లస్ ఏంటంటే పిల్లలకి మార్నింగ్ 3 గుడ్లు ఉడబెట్టానండి. కాకపోతే ఏంటంటే అవి తిన్నాక వాళ్ళకి టైం లేదు. మా అబ్బాయి మార్నింగ్ ట్యూషన్కి వెళ్తాడు, వెళ్ళొచ్చి వెంటనే టిఫిన్ పెట్టేస్తాను. ఒకసారి టైం ఉంటే తింటాడు. అందుకని ఏం చేశానంటే మార్నింగ్ 3 గుడ్లు మా వారు 1 గుడ్డు తినేశారు. ఆ 2 గుడ్లు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి కరివేపాకు వేసి పచ్చిమిర్చి ఇచ్చేస్తే దంచుకొని తినేశారు మధ్యాహ్నం లంచ్ కింద. చూపిస్తున్నాను కదా ఏమేమి తెచ్చుకున్నాం అనేది. ఇప్పుడు రాగానే అన్నము పప్పు పొయ్యి పెట్టేశానండి. నేను వెళ్ళే ముందే రైస్ కడిగేసి పప్పు కడిగేసి మొత్తం 2 సోక్ చేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే మళ్ళీ వచ్చి కడగాలని టైం పడుతుంది కదా. రాగానే పొయ్యి ఎక్కించి వచ్చని పెట్టాను. చూసారా, వచ్చిన నేను వచ్చేటప్పటికి 1 అయింది. అలా 15 మినిట్స్ రెస్ట్ తీసుకున్నానండి. తీసుకొని వెంటనే 2 పొయ్యి మీద పెట్టేసి సర్దడానికి వచ్చాను. ఎందుకంటే కాయగూరలు తీయాలి కదా, ఏదో వండడానికి ఏం లేవు. అందుకని కాయగూరలు తీస్తున్నాను. ఫస్ట్ అయితే పళ్ళు తీసి పక్కన పెట్టేస్తాను అండి. కాయగూరలు సాయంత్రం సర్దుకుంటాను. ఫ్రూట్సే కాదండి, కొన్ని స్నాక్స్ కూడా తెచ్చుకున్నాము. ఏంటనేది షార్ట్స్లో పెడతాను, చూస్తూ ఉండండి. నా వీడియో చూస్తున్నారే కానీ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ నా వీడియో సపోర్ట్ చేయండి. నేను ఇంకా బాగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నాకు వీడియో షూట్ చేయడం రాదు, ఏదో కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఏమేమి తెచ్చుకున్నామని చూపిస్తున్నాను. టమాటాలన్నీ అక్కడ పక్కన పెట్టానండి బ్యాగు. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్, యాపిల్స్, దానిమ్మ, జాంకాయలు, పప్పాయ, ఆ 3 అవే తెచ్చామండి. దానిమ్మ ఏంటంటే రైతు బజార్లో 2 కొన్నాను, 280 అన్నారు. మళ్ళీ మేము వస్తూ సైకిల్ మీద అమ్ముతారు కదండి పెట్టి, అవి కూడా తీసుకున్నాం. అక్కడ ఏంటంటే చవకగా వస్తాయండి. 100కి 5, 6, ఒక్కోసారి 8. చిన్న కాయలు అయితే మీడియం కాయలు కదా, 100కి 5 వచ్చాయండి. అది రైతు బజార్లో అనుకుంటే అలా రావు. మా వారికి ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు సైకిల్ మీద ఉంటే తెచ్చండి తయారండి. ఈరోజు లక్కీగా ఉంటే అవి కూడా కొనేసాము. ఎందుకంటే మా వారు మళ్ళీ తీసుకెళ్లారంటే మళ్ళీ ఇంకా 1 మంత్ వరకు తీసుకెళ్లరు, అలాగే అడ్జస్ట్ అవ్వడమే. అందుకని మా వారికి కాజు బర్ఫీ అని చాలా ఇష్టం, పిల్లలకి మా వారికి తీసుకున్నాను. నేను తిన్నాండి స్వీట్స్ ఎక్కువగా తింటే, కొబ్బరి బూర్లు అవే తింటాను, నాకు చాలా ఇష్టం. అవి ఎప్పుడైనా పావు తెచ్చుకుంటాను. అవి దాచుకొని తినండి. ఒకేసారి మన నోరు ఆగదు కదా, తినేస్తాము. మధ్యాహ్నం లంచ్ తిన్నాం కదా తినేస్తే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారంటే వెంటనే అన్నం తింటున్నారు, వాళ్ళకి ఆకలేసేస్తుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే పిల్లలు వచ్చే టైంకి నేను ఇంట్లో ఉంటానండి. వాళ్ళు ఆకలి మీద ఉంటారు కదా, మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతారు. మా అమ్మ లేదని ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు, వచ్చేటప్పటికి అన్నం పెట్టేటట్టు ఉండాలి. అందుకని నేను అలాగే ఉంటానండి. ఇంత పని ఉన్నా ఉదయాన్నే వెళ్ళిపోయి నేను అవసరం ఆ పని మధ్యలో ఆపుకొని నేను వచ్చేస్తానండి. అది హాస్పిటల్ అయినా ఏదైనా. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. మధ్యాహ్నం అన్నం తినవన్నీ కడిగేసాము, కొంచెం రెస్ట్ తీసుకున్నాను కాసేపు. ఎందుకంటే మార్నింగ్ 5కి లెగుస్తాను కదా. అలా తినేసి పిల్లలు మా వారు బెడ్ మీద పడుకున్నారు, ఏసీ వేసుకుని. నాకు ఏసీ పడదు, ఫస్ట్ రూమ్లో పడుకున్నా. లేచేసరికి గిన్నెలన్నీ కడిగేసి అన్నీ పక్కన పెట్టానండి. బాబుని ట్యూషన్కి పంపించేసాను, డ్రాగన్ ఫ్రూట్ కోసి. కొంచెం రైస్ మిగిలింది పక్కన పెట్టేసి మళ్ళీ అదే గిన్నెలో రైస్ పెట్టేస్తున్నాను. ఇంకోటి ఎందుకులే తీయడం, మార్నింగ్ ఇడ్లీ పెడతాను కదా, ఇది వాడను కదని గ్లాస్ పెట్టానండి. కొంచెం ఎక్స్ట్రా వేసాను, ఉంటే ఉదయానికి ఉంటుందిలే. మళ్ళీ మా వారు ఒక్కోసారి అన్నం తింటారు, పెరుగన్నం, అందుకని కడిగేసి పెట్టేస్తున్నాను. మార్నింగ్ పప్పు ఉంది. ఇప్పుడు కర్రీ ఏం చేయాలా అంటే మా వారు బీన్స్ ఏదైనా ఉండే అన్నారు, లేకపోతే కర్రీ లేకుండా అప్పుడే లేపేద్దాం అనుకున్నాను. సర్లే ఉన్నాయిలే, కాయగూరలు తెచ్చుకుని తినడానికే కదా అని బీన్స్ వండేస్తానండి. రైస్ పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మా అమ్మాయి చదివిస్తానండి, మా అమ్మాయిని చదివిస్తాను. ఇంకేంటంటే ఇప్పుడు షూట్ చేస్తున్న వీడియో మా అమ్మాయి షూట్ చేసిందండి, ట్యూషన్కి వెళ్ళట్లేదు. అందుకని నేనే చదివిస్తున్నాను వీలైనంత వరకు. చదువుతుందండి, బాగానే చదువుతుంది. రైస్ పెట్టేస్తున్నాను, చూసారు కదా. సెల్ అటు ఇటు కదుపుతుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. నేను ట్రైపాడ్ పెట్టి చేసుకుంటాను. బీన్స్ చూపిస్తున్నాను కదా, బీన్స్ అదిగోండి. అవన్నీ అరకేజీ 50 రూపాయలండి. నేను కొన్నాట్లో రేట్ ఎక్కువగా ఏ ఉన్నాయి కాయగూరలు అంటే బీన్సేనండి. మిగతావన్నీ 20,000, 30,000 తక్కువే. కాయగూరలు రేట్ బాగా తగ్గాయి అనుకుంటున్నాను. మరి నేను కొన్ని వాటిలో అన్నీ వాడలేదండి, కొంచెం వెలిచి కొంచెం పెట్టాను. ఫ్రైడ్ రైస్ కానీ అప్పుడప్పుడు స్కూల్కి ఫ్రైడ్ రైస్ లేదా బిర్యానీ లాంటివి చేస్తూ ఉంటానండి.
ఆ కర్రీ అనేది ఎలా చేయాలని నేను పెద్దగా చూపించట్లేదండి. అవన్నీ బేసిక్ కర్రీసే. పసుపు వేసి బాగా 2, 3 సార్లు కడిగేస్తానండి. కడిగిన తర్వాత అందులో ఉల్లిపాయ, ఎండుమిరపకాయ వేసేసి పెట్టేస్తాను ఆయిల్ వేసేసి. అది కొంచెం బాగా మగ్గాక టమాటా వేసేస్తాను. ఉప్పు, కారం వేసేసి కొంచెం నీళ్ళు దగ్గరగా చేసేస్తాను. నేను ఒకటి మా అమ్మాయికి చదివిస్తున్నాను. చదివించింది అయిపోయిన తర్వాత తినడానికి ఏమైనా ఉంటే ఇమ్మంది. అప్పటికే కర్రీ అవుతుంది. గులాబీ పూలు తెచ్చుకున్నాం కదా అండి, అవి తింటున్నాము. లవ్ సింబల్ చూపిస్తుంది. ఆ లవ్ సింబల్ కోసం ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నచ్చట్లేదా మీకు? ఏదో అండి స్టార్టింగ్ కదా, ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతున్నా. మా అమ్మాయి కోసమైనా ఇవ్వండి. చదువుతుంది హిస్టరీ, సివిక్స్ అండి. రోజుకు ఒక అరగంట చదివిస్తాను. హోంవర్క్స్ అయిపోయి రాసింది నేను వంట చేసేటప్పటికి. చేశాక వచ్చి వీడియో షూట్ చేసింది. చదివిస్తున్నానండి. బాగానే చదువుతుంది. చదివేసి 5 క్వశ్చన్స్ వరకు అప్పచెప్పింది. చూడకుండా రాయించడానికి టైం ఉండదండి. సీట్ దగ్గరలో రాయిస్తాను. అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ అని తినేసామండి. తినేసిన తర్వాత మా వారి కోసం వదిలేసాను. తనకు నచ్చినప్పుడు తింటారండి. మనం పెట్టే టైం కాదని తినరు. బీన్స్ కర్రీ, పప్పు, రైసు తినేసి కొంచెం బయట కానీ పెట్టేస్తే సింక్లో కడిగేసి పెట్టేస్తారు. నేను ఉదయం కడుక్కోవాలి. గుడ్ నైట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.